क्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम शांति। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే నా సగుడో గుర్దో దైవము, నీవే నా పతి గతి నిజముగా కృష్ణ, జై శ్రీ కృష్ణ. అమలుగన్న అమ్మ, ముగ్గురంలో మూడుటమ్మ, చాలా పెద్దమ్మ సురాళ్ళమ్మ, కర్పాడిది పుచ్చిన అమ్మ, దానిలో నమ్మిన వేడుకుతంలా మనంలో ఉండడి అమ్మ, దుర్గామాయమ్మ, కృపప్తి ఇష్ట మహత్వ కవిత్వ పతృత్వ సంపదలు. అందరికీ నమస్కారం. నా పేరు వేదాంశ్. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మన అందరికీ పొంగల్ హాలిడేస్ వచ్చాయి కదా. పొంగల్ హాలిడేస్కి మనం ఎక్కడికి వెళ్తాం? మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వచ్చాను. సో ఈరోజు మా మమ్మీ నన్ను ఒక టెంపుల్కి పట్టుకెళ్ళింది. ఆ టెంపుల్ పేరు అన్నవరం టెంపుల్. అన్నవరం టెంపుల్లో ఏ దేవుడు ఉంటాడు తెలుసా? వీర వెంకట సత్యనారాయణ స్వామి. మీకు సీక్రెట్ తెలుసా? మా తాతగారి పేరు కూడా ఈలి వీర వెంకట సత్యనారాయణే. సో ఈరోజు మీకు ఈ అన్నవరం టెంపుల్ గురించి కొన్ని థింగ్స్ చెప్పబోతున్నాను. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది. ఒక పెద్ద మౌంటైన్ ఉంటుంది, దాని పేరు మేరు పర్వతం. మేరు పర్వతం ఇంకా ఆయన వైఫ్ విష్ణుమూర్తికి తపస్సు చేస్తారు. విష్ణుమూర్తి చూసి వాళ్ళకి ఒక వరం ఇస్తారు. ఆ వరంతో వాళ్ళకి 2 సన్స్ పుడతారు, 2 మౌంటైన్స్. ఒక మౌంటైన్ పేరు భద్రాద్రి, ఇంకో మౌంటైన్ పేరు రత్నగిరి. రత్నగిరి మౌంటైన్ పైన మన అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. సత్యనారాయణ స్వామి అంటే ఏంటి? సత్య అంటే ఏంటి? ట్రూత్. సో మనం సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకుంటే, వ్రతం చేస్తే ట్రూటే మాట్లాడాలి. ఫాల్స్ మాటలు ఇంకా అబద్ధాలు మాట్లాడకూడదు. సత్యనారాయణ స్వామికి ఒక టైప్ వ్రతం చేస్తారు. ఆ వ్రతంలో 5 స్టోరీస్ చెప్తారు. ఫస్ట్ స్టోరీలో విష్ణుమూర్తి ఈ వ్రతం ఎలా చేయాలో చెప్తారు. సెకండ్ స్టోరీలో ఒక పూర్ బ్రాహ్మణ్ ఉంటారు. ఆయన ఈ వ్రతం చేశాక ఎంత రిచ్ ఇంకా సక్సెస్ఫుల్ లైఫ్ ఎలా లీడ్ చేశారో సెకండ్ స్టోరీలో చెప్తారు. థర్డ్ స్టోరీలో ఒక రిచ్ మర్చెంట్ ఉంటారు. ఆయన వ్రతం చేస్తా అని చెప్తారు, కానీ చెయ్యడు. సో అప్పటి నుంచి ఆయనకి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో మనం ఎప్పుడైనా ప్రామిస్ చేసామనుకో, దాన్ని ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. అది థర్డ్ స్టోరీలో చెప్తారు. ఫోర్త్ స్టోరీలో వ్రతం అయిపోయాక ఇస్తారు కదా ప్రసాదం, ఆ ప్రసాదంని తినాల్సిందే. తినకపోతే ఏం జరుగుతుందో ఫోర్త్ స్టోరీలో చెప్తారు. ఫిఫ్త్ అండ్ లాస్ట్ స్టోరీలో ఒక కింగ్ ఉంటారు. ఆయన ఫారెస్ట్కి వెళ్ళి ఎవరో ఆయనకి ప్రసాదం ఆఫర్ చేస్తారు. అప్పుడు ఆయన థింక్ చేస్తారు, నేను కింగ్ కదా, వీళ్ళ నుంచి ఎందుకు ప్రసాదం తీసుకోవాలి అని అనుకుని రిజెక్ట్ చేస్తాడు. అప్పటి నుంచి ఆయనకి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో అది రియలైజ్ అవ్వి మళ్ళీ ఆ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళి ఆయన నుంచి ప్రసాదం తీసుకున్నారు. సో మనల్ని ఎవరైనా స్కూల్స్, ఆఫీసెస్, కాలేజెస్ నుంచి ఎవరైనా మనకి ప్రసాదం ఆఫర్ చేశారో అసలు రిజెక్ట్ చెయ్యకూడదు, యాక్సెప్ట్ చేయాలంతే. సో 5 స్టోరీస్ అయిపోయాక, వ్రతం అయిపోయాక ఒక టైప్ ఆఫ్ ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం లీవ్స్లో ప్యాక్డ్ ఉంటుంది. ఒక్కసారి తింటే మొత్తం కంప్లీట్ చేసేలా 1 సెకండ్లో మొత్తం కంప్లీట్ చేసేలా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. చాలా చాలా ఫేవరెట్ నాకైతే ఆ ప్రసాదం అయితే. సో ఈ ప్రసాదం తిన్నాక వ్రతం అయిపోయాక దర్శనం చేసుకోవచ్చు. అప్పుడు సత్యనారాయణ స్వామికి కూడా దండం పెట్టుకోవచ్చు. అప్పుడు దర్శనం అయిపోయాక అన్ని టెంపుల్స్ కూడా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు అన్నవరం టెంపుల్కి రాండి. చాలా బాగుంటుంది. అన్ని టెంపుల్స్ ఉంటాయి, అందరు దేవుళ్ళు ఉంటారు. అన్ని టెంపుల్స్, సత్యనారాయణ స్వామికి కూడా దండం పెట్టుకోవచ్చు, వ్రతం చేసుకోవచ్చు. అప్పుడు మన లైఫ్ రైట్ పాత్లో వెళ్తుంది. ఓం శ్రీ సత్యదేవాయ నమః. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.